నమస్తే అండి. ఈరోజు కొల్లేరు గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను గత 2-3 రోజులుగా కొల్లేరు దాని మీద పూర్తిగా స్టడీ చేయడం, ఇదివరకు రాజేంద్ర సింగ్ గారు నేను దాదాపు 5-6 సార్లు కొల్లేరు వెళ్ళి అక్కడ ఆక్రమణని స్వయంగా చూసి వచ్చాను కూడా. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు కేసు రేపు ఎల్లుండు సెంట్రల్ ఎంపవర్మెంట్ అథారిటీకి అంటే కేంద్ర సాధికార కమిటీ ముందు రేపు ఎల్లుండి వస్తుంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ పబ్లిక్తో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న పెద్ద మంచినీటి సరస్సుల్లో కొల్లేరు ఒకటి. అటువంటి కొల్లేరు ఈ చేపల చెరువుల వల్ల, ఈ అక్కడ బోర్లు వేసి నీరు తోడడం వల్ల మంచినీరు వల్ల కూడా ఉప్పు నీరు అయిపోతుంది. ఎందుకంటే సాలినిటీ వచ్చేస్తుంది నీళ్ళలో బాగా. అలాగే ఈ తమిళేరు బుడమేరు నుంచి వచ్చిన రన్ ఆఫ్ కెమికల్ ఏమంటారు ఎఫ్లుయెంట్స్ అన్నీ కూడా అన్ట్రీటెడ్ ఎఫ్లుయెంట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. దాని గురించి చాలా ఆవేదనతో చాలామంది పెద్దలు అంటే నేను కలిసిన వాళ్ళందరూ కూడా మృత్యుంజయరావు గారు 82, అలాగే పతంజలి శాస్త్రి గారు 80 చిల్లర, ఏ శర్మ గారు 80 చిల్లర, శేషగిరి గారు 80 చిల్లర, అందరూ 8-10 వయసులో భవిష్యత్తు తరాల గురించి పనిచేస్తున్నారు. వాళ్ళకేం అవసరం, వాళ్ళకేం పని లేదు. అయితే ఇది కొల్లేరు గురించి చెప్పాలంటే మనకి 70 నుంచి 80 టైంలో ఎక్కువ చెరువులు తవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ పేదలకు ఉపాధి వస్తుంది కదా, తవ్వుకుంటే తప్పేటనే. అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఉన్నప్పుడు ఆయన కూడా ఏంటంటే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తప్ప పర్యావరణాన్ని విధ్వంసం చేయాలనే ఉద్దేశంతో చేసింది కాదు. మనకు అప్పటికి ఈ పర్యావరణం గురించి అంతగా చట్టాలు అవి లేవు మనకి, కాబట్టి తెలియలేదు. ఆ తర్వాత వన్యప్రాణి చట్టం వచ్చింది, సంరక్షణ చట్టం 72 ప్రకారంగా 1999లో దీన్ని అభయారణ్యంగా డిక్లేర్ చేశారు. ఒక్కసారి అభయారణ్యంగా డిక్లేర్ చేసిన తర్వాత అక్కడి నుంచి పూచిపూలు కూడా చేయకూడదు. కానీ ఇష్టారాజ్యంగా చేపల చెరువులు తవ్వుతూనే ఉన్నారు. తర్వాత కూడా 2002లో రామ్సార్ సైట్గా దీన్ని గుర్తించారు. రామ్సార్ సైట్ అంటే అది ఇంటర్నేషనల్ రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం ఒకసారి రామ్సార్ సైట్ అంటే అది ప్రపంచ సంపద. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన భారతదేశం మీద ఉంది. మనం రామ్సార్ గుర్తింపు కావాలని మనమే కోరుకున్నాం. అక్కడ దాదాపు 60 రకాల మంచి చేపలు ఉన్నాయి. 100 రకాల పక్షులు విదేశాల నుంచి వచ్చి అక్కడ వస్తుంటాయి. అక్కడ స్థానికంగా ఉన్న బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ కలిపి రామ్సార్ సైట్గా గుర్తింపు అడిగితే గుర్తింపు వచ్చింది. మనం గుర్తింపు 2002లో వచ్చింది. 2005లో సుప్రీంకోర్టు ఒక సాధికార కమిటీ, సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని నియమించింది. భారీ ఆక్రమణలు, ఫిష్ పాండ్స్ ఇవన్నీ వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అదేంటి 2005 డిసెంబర్లోనే సబ్మిట్ చేశారు. చేసిన తర్వాత 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు అని చెప్పేసి మొత్తం అక్కడ ఉన్న అక్రమ చెరువులన్నింటినీ పేల్చేసి, బాంబులతో కూడా పేల్చేసి, మనం అన్ని న్యూస్ పేపర్లో చూసేవాళ్ళం. చేసి మొత్తానికి కొల్లేరుని మళ్ళీ సస్యశ్యామలంగా మామూలుగా అంటే ఏదైతే కొల్లేరు ఉందో అదే కొల్లేరు చేద్దాం, చేపల చెరువులు ఈ కాలుష్యం నివారణ చేస్తామని చెప్పేసి అనుకున్నారు. అయితే 2006లో జస్టిస్ శ్రీధర్ కమిటీ ఈ కూల్చివేయడం వల్ల, ఎందుకంటే ఇక్కడ బతుకులను కూల్చకూడదు, అక్కడ మత్స్యకారులను కాపాడాలి అన్న ఉద్దేశం సుప్రీంకోర్టు చెప్పిన ప్రతి తీర్పులో ఉంది. అలాగే ఎక్కడ కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదని. నిజంగా అక్కడ చేపల చెరువులు లేకుండా ఉంటే మత్స్య సంపద అంతా ఆ మత్స్యకారులదే. ఇప్పుడు చేపల చెరువులు పెట్టి గద్దలు మేస్తున్నాయి. అక్కడ కాకులకి కూడు లేదు, కానీ గద్దలకి మాత్రం పలహారం దొరుకుతుంది. అలాగే అక్కడ చేపల చెరువులు పెట్టిన వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. ఏమైనా డబ్బులు కొంతమందికి ఇచ్చి, మనం ఇదివరకు చూసాము రిపబ్లిక్ సినిమాలు చూసినట్టుగా, ఆ డబ్బులు ఇచ్చి అక్కడ గుత్తాధిపత్యం చేస్తున్నారు. అధికారులు పనులు చేయనివ్వడం లేదు. తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంటూర్ని 5 నుంచి 3 కుదించమని చెప్పి అభయారణ్యం సరిహద్దును మారుస్తామని చెప్పేసి కేంద్రానికి ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం, ఒక్కసారి అది అభయారణ్యం అని డిక్లేర్ చేసిన తర్వాత, ఒక్కసారి రామ్సార్ సైట్ అని డిక్లేర్ చేసిన తర్వాత అసెంబ్లీలో మన చేతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని చెప్పి తీర్మానాలు చేయకూడదు. అటువంటి తీర్మానాలు చెల్లవు. అసెంబ్లీ మొత్తం సంతకం పెట్టి తీర్మానం చేసినా కూడా ఆ కన్వర్షన్ చెల్లదు. ఎందుకంటే అది ల్యాండ్ యూజ్ మార్పు అనేది మామూలుగా చేసుకోవచ్చు, కానీ అభయారణ్యాన్ని రామ్సార్ సైట్లని మార్చడానికి మన అసెంబ్లీకి కానీ మన పార్లమెంట్కి కానీ ఆ అధికారం లేదు.
తర్వాత 2016లో పర్యావరణ వ్యవస్థను కాపాడడానికి స్థాయి తగ్గించమని అడిగిన దాన్ని NBWL కమిటీ తిరస్కరించింది. మన ప్రభుత్వ అభ్యర్థిని 2014లో చేసిన అభ్యర్థిని 2016లో తిరస్కరించింది. తర్వాత 2020లో ఈ సమగ్ర ప్రణాళిక ఒకటి, అంటే మళ్ళీ మంచినీటిని పునరుద్ధరించడానికి, చెరువును పునరుద్ధరించడానికి సమగ్ర నిర్వహణ కార్యక్రమం ఒకటి ప్రభుత్వం తలపెట్టింది, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020లో. 2022 పర్యావరణ మంత్రిత్వ శాఖ, అంటే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ కాలుష్యాలను, పారిశ్రామిక కాలుష్యాలని అన్నింటినీ ఆపడానికి, నివారించడానికి అని చెప్పి ఈ కొల్లేరు సరస్సును ఎక్కువ సెన్సిటివ్ జోన్ కింద డిక్లేర్ చేసింది. సో ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ కాబట్టి అక్కడ ఏ రకమైన అన్య అక్రమాలు లేకపోతే ఈ కాలుష్యాలు వెళ్ళకూడదని. తర్వాత 2024లో మృత్యుంజయరావు గారు అక్కడ 15,000 ఎకరాలుగా తాజాగా అక్రమాలకు గురైనాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ వేసిన తర్వాత కూడా అది అతిక్రమణలు జరుగుతున్నాయని చెప్పేసి 2005లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరిస్తున్నారని చెప్పి కంటెంప్ట్ పిటిషన్ వేశారు. అది 1 సంవత్సరం అయింది. అది అడ్మిట్ చేసింది, గవర్నమెంట్కి సీరియస్గా నోటీస్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇంకా ఇప్పుడు ఏప్రిల్లోనే చెప్పాలి, అది ఏం చెప్తారో చూద్దాం. అలాగే 2025లో ఈ సాలినిటీ తగ్గించడానికి అని చెప్పేసి అడ్డంగా కట్టలు, అంటే చెరువు సముద్రం నుంచి నీరు రాకుండా బండ్లు వేసేటట్టుగా, యాక్చువల్గా ఏంటంటే రన్ ఆఫ్ వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోవాలి. ఈ కొల్లేరు సరస్సు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ వచ్చిన నీరు సముద్రంలోకి వెళ్ళాలి. వెళ్లకుండా అడ్డుకట్ట వేయడం అనేది కరెక్ట్ కాదు, రెగ్యులర్ కట్టడం అనేది కరెక్ట్ కాదు. దాని మీదే మృత్యుంజయరావు గారు కేసు వేయడం జరిగింది. ఇంకా అంటే సమస్య ఏంటంటే 99లోనే అభయారణ్యంగా నిర్ధారణ చేసిన, 2002లో రామ్సార్ సైట్గా గుర్తించిన, 2016లో ఈ అభయారణ్యం కుదించడానికి వీల్లేదని జాతీయ వన్యప్రాణి బోర్డు తిరస్కరించిన, సుప్రీంకోర్టు చెరువును తొలగించమని ఆర్డర్ వేసిన, ఎన్ని చెప్పినా కూడా తర్వాత 2022లో ఎక్కువ సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేసిన, సుప్రీంకోర్టు కేసు పెండింగ్ ఉన్న ఈ రోజుకి 100 ఎకరాల చెరువులు తవ్వకాలకు గురవుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 100 ఎకరాల చెరువులు, అక్రమ చెరువులు తవ్వుతున్నారు. అంటే మన ప్రభుత్వానికి ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించి మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవడం అంటే మన ఆర్థిక లావాదేవీలకు పెట్టుబడి పెట్టిన వాళ్ళు. ఎందుకంటే అన్ని పార్టీలు ఏకమైపోయారు కొల్లేరు విషయం వచ్చేసరికి. అక్కడ కొల్లేరుని కాపాడుతామంటే ఏంటంటే కొల్లేరు విధ్వంసాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది. సో అది చాలా, ఎందుకంటే దీని ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకం అయిపోయింది, కొల్లేరు ఉనికి. అందుగురించి అని చెప్పేసి మొత్తం ఇదంతా ఇప్పుడు 2,950 కోట్లతోటి కొల్లేరులో ఉప్పు నీటి నివారణ గురించి పథకం పెడతానంటే పతంజలి శాస్త్రి గారు దాన్ని అడ్డుపెట్టారు. అది కరెక్ట్ కాదు. కొల్లేరుకి ఫ్రెష్ వాటర్ రావాలి, ఉన్న వాటర్ సముద్రంలో పోవాలి. అది న్యాచురల్ లేక్. అది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద, ఇప్పుడు కార్బన్ సింక్ చూసినట్టయితే ఒక కార్బన్ సింక్ అనేసరికి ఎలా ఉంటుందంటే బోల్డ్ అంత కార్బన్ ఉద్గారాలు, ప్రపంచం కాలుష్యాన్ని ఆ కొల్లేరులోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. దానికి ఉప్పు నీరు అయిపోయింది అనుకోండి, అబ్జర్వ్ చేసే కెపాసిటీ పోతుంది. అలాగే మనం భావితరాలకు మనం ఏమి అందిస్తున్నాం అంటే మంచి కొల్లేరు, పక్షులతో ఉన్న కొల్లేరుని ఇద్దాం అనుకుంటున్నామా, లేకపోతే చనిపోయిన మృత చెరువుని అప్పదిద్దాం అనుకున్నామా, అది కొద్దిగా చేర్చుకోవాలి. ఎందుకంటే NGT కూడా 2025లో పనులు వర్క్స్ చేయడానికి వీలు లేదు అభయారణ్యంలో అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ పనులు జరుగుతున్నాయి. సో నేను ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అలాగే జెన్జీ ఇప్పుడు యంగర్ జనరేషన్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కొల్లేరు గురించి మీరు స్టడీ చేయండి, దాని ప్రాముఖ్యత తెలుసుకోండి, దాన్ని కాపాడడంలో మీరు కూడా భాగస్వాములు కాదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.